ఈ ఐపీఎల్ 2025లో ఆర్సీబీ కప్ కొడుతుందా? ఈ డౌట్ మీలో చాలా మందికి ఉండే ఉంటుంది. అయితే ఈ వీడియోలో దీనిపై మీకు క్లారిటీ ఇస్తా. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఆర్సీబీ అని కామెంట్ చేయి. ఈ టాపిక్ లోకి వెళ్తే, ఈసారి జరుగుతున్న ఐపీఎల్ 2025లో ప్రతి ఒక్కరు ఆర్సీబీ టీం ని చాలా అంటే చాలా తక్కువ అంచనా వేశారు మామ. ఎంతలా అంటే ఆక్షన్ టైమ్ లో పర్స్ ఫుల్ గా ఉన్నా సరే పెద్ద పెద్ద ప్లేస్ కొనలేదు అని అబ్బాబ్బా ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు వేసుకున్నారు కదరా బాబు. కానీ ఒక్కసారి ఆక్షన్ అంతా అయిపోయినాక ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ లోనే విన్నింగ్ కొట్టిన టీం ఆర్సీబీ. ఇదంతా చూసాక ఈ పాటికి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఈ ఐపీఎల్ ఆర్సీబీ టీం వీక్ స్ట్రాంగ్ అని. సరే, కొంతమంది ఏమో ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ లో లక్ వల్ల గెలిచిందని అంటున్నారు. ఓకే మావా, లక్ వల్ల గెలిచిందని అనుకుందాం. మరి సెకండ్ మ్యాచ్ ఏమైందిరా? సిఎస్కే తో వాళ్ళ సొంత గడ్డ చెపక్ స్టేడియం లోకి వెళ్లి మరి వాళ్ళ ఫ్యాన్స్ చూస్తుండగా ఓడించి వచ్చారు. ఇది కూడా లక్కేనారా లాక్డౌన్ కిడ్? ఏమైందిరా, నోట్లోని మాట వస్తలేదా? ఆర్సీబీ ఓడిపోతే అనడానికి మాటలు వస్తాయి కదరా. మరి ఇప్పుడేమైంది? రావట్లేదా? రాదు కూడా. ఎందుకంటే మా ఆర్సీబీ మీకు నోట్లో గట్టిగా దించింది కాబట్టి. కొంతమంది ఐపీఎల్ కి ముందేమో విరాట్ కోహ్లీ ఏజ్ అయిపోయింది ఇక పనికిరాడు అన్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ తన ఏజ్ తో సంబంధం లేకుండా ఊత కొట్టుడు కొడుతున్నాడు. ఇక విరాట్ కి తోడుగా ఏబిడి రీప్లేస్మెంట్ గా మన ఫిలిప్స్ వాళ్ళ టీమ్ కి అండగా ఉండి మ్యాచెస్ ని గెలిపిస్తున్నాడు. స్టార్టింగ్ లో ఆర్సీబీకి కొత్త కెప్టెన్ రాగానే ఇక ఎక్స్పీరియన్స్ ఉన్న కెప్టెన్ ఎంపిక లేడు. ఇక ఈ కెప్టెన్ ఏం చేస్తాడని నోటికి వచ్చినట్టు ఆగారు కదరా. ఇప్పుడు చూస్తున్నారా తమ్ముళ్ళు, విరాట్ కోహ్లీ బలంతో రజత్ పటిదార్ నాయకత్వం చేస్తూ ఆర్సీబీ టీం కి విజయాలు మాత్రమే తెస్తున్నారు. టీమ్ లో ఏ ఒక్కరు ఫామ్ లో లేకపోయినా సరే దగ్గరుండి బ్యాకప్ ఇస్తూ ఆర్సీబీ అంటే కేవలం టీం మాత్రమే కాదు, అందరూ మా ఫ్యామిలీ అని నిరూపిస్తున్నారు. అరే ఓ లాక్డౌన్ కిడ్, నీకే చెప్తున్నా విను. ఈసారి పక్కా చెప్తున్నా, ఇదే ఫామ్ మన ఆర్సీబీ కంటిన్యూ చేస్తే కప్పు కొట్టకుండా ఎవ్వడు ఆపలేడు. ఈ వీడియో ఖచ్చితంగా మన ఆర్సీబీ ట్రోల్ చేసే వాళ్ళందరికీ షేర్ చేయండి మామ. మన ఆర్సీబీ టీం కి అందరం ఎలా తోడుగా ఉంటామో అలాగే మన ఆర్సీబీ ఫ్యామిలీ అందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు తోడుగా ఉంటారని అనుకుంటున్నా. ఇంకా మరెన్నో ఆర్సీబీ కంటెంట్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియోకి 3K లైక్స్ వస్తే విరాట్ కోహ్లీకి ఆర్సీబీకి ఉన్న సంబంధాలు మీకు తెలియనివి అన్ని చెప్తా. ఏంటి కావాలా? అయితే ఏం చేయాలో తెలుసు కదా, ఫాస్ట్ గా చేసేయి మావా.